నేను మీ రాజేష్. ఓజీ నుంచి బ్యాక్ టు బ్యాక్ అయితే అప్డేట్స్ అయితే వచ్చేసినాయి మామ. గన్స్ అండ్ రోజ్ రేపు సాయంత్రం 4:50కి సాంగ్ అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ బ్యాక్ టు బ్యాక్ అయితే అప్డేట్స్ అయితే ఇచ్చేసారు వీళ్ళు. సెప్టెంబర్ 18కి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ కాబోతుంది మనకు. సెప్టెంబర్ 19కి బుకింగ్స్ ఓపెన్ కాబోతున్నాయి. ఓజీ అయితే గెట్ రెడీ, అందరు రెడీగా ఉండండి. సెప్టెంబర్ 20కి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేస్తుర్రు. అండ్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే నాకు తెలిసి మెగాస్టార్ గారు కానీ అండ్ రామ్ చరణ్ గారు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే సినిమాకు చూసుకుంటే గట్టిగా 10 అంటే 10 రోజులు ఉంది, కానీ వీళ్ళు పబ్లిసిటీ చేస్తలేరు భయ. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ మీద వదిలేసారు, పేరు మీద వదిలేసారు. ఎట్లయినా సినిమాకు హైప్ ఉంది కాబట్టి లైట్ తీసుకోరు వీళ్ళు, కానీ ఖచ్చితంగా చేయాలి భయ. ఎందుకంటే హరిహర వీరమల్లుకు ఎట్లయిందో తెలుసు మనకు. అండ్ ఆ హరిహర వీరమల్లు కూడా బ్యాక్ టు బ్యాక్ 3 days పవన్ కళ్యాణ్ గారు వచ్చి పబ్లిసిటీ చేసారు కాబట్టి అంతో ఇంతో కొద్దిగా స్టార్టింగ్ లేచింది సినిమా. బట్ తర్వాత అది ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత మనకి ఎట్లా జరిగిందో తెలుసు ఆల్రెడీ. సినిమాని లైట్ తీసుకోవద్దు. రేపు అయితే సాంగ్ అయితే రిలీజ్ కాబోతుంది కదా. రేపటి నుంచి సుజీత్ మావా అండ్ డివివి రేపటి నుంచి మీరు ప్రమోషన్ ఖచ్చితంగా స్టార్ట్ చేయాల్సిందే, లేదంటే చాలా కష్టం. యూఎస్ఏలో అయితే ఇప్పటికే దుమ్ము దులిపేస్తుంది నిజంగా. ఎప్పుడైతే ప్రీమియర్ షోస్ బుకింగ్స్ అయితే మన దగ్గర అయితే 19th రోజు అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి కాబట్టి మన దగ్గర కూడా ఇక అసలు వేరే లెవెల్ ఉంటాయి బుకింగ్స్ అయితే. ఏ సినిమాకైనా ప్రమోషన్స్ అయితే పక్కా అవసరం. గెట్ రెడీ, మీరైతే ప్రమోషన్ స్టార్ట్ చేయండి.